సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారత్కి రావటం జరిగింది. అయితే భారత్లో జరిగినటువంటి ఉగ్రదాడి విషయం తెలుసుకున్నటువంటి ప్రధాని వెంటనే తన పర్యటనని ముగించుకుని భారత్కి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే వెళ్ళేటప్పుడు పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్ళినటువంటి ప్రధాని విమానం తిరిగి వచ్చేటప్పుడు మాత్రం పాకిస్తాన్ గగనతలాన్ని వినియోగించుకోలేదు అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. అరేబియా మహాసముద్రం మీదుగా ట్రావెల్ చేసి ఢిల్లీకి చేరుకోవటం జరిగింది అనేది చెప్తున్నటువంటి అంశం. దీనికి గల కారణాలు ఏంటి అంటే ఉగ్రదాడి జరగటం ఒకటైతే, రెండవది ఈ పరిస్థితుల్లో ప్రధాని అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే మరల పర్మిషన్స్కి టైం పడుతుంది. పాకిస్తాన్ గగనతలం మీద విమానం ప్రయాణించాలి అంటే పాకిస్తాన్ పర్మిషన్ కావాలి. సో వీటన్నింటికి సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వాటన్నింటినీ క్యాన్సిల్ చేసుకుని మరొక ప్రత్యామ్నాయమైనటువంటి రూట్ని ఎంచుకోవటం జరిగిందని, సో దాంతో త్వరగా ప్రధాని భారత్కి చేరుకోవటం జరిగిందని, అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారని, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో మాట్లాడటం జరిగిందని, దీని మీద త్వరలోనే ఒక గుణపాఠం నేర్పడానికి చర్యలు చేపడుతున్నారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం.